నమస్కారం. ఫోకస్ అనంత న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఈటికాపుర సంక్రాంతి మహోత్సవాల్లో ఉత్సాహం. పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వర్సిటీ భూములపై కాంగ్రెస్ సర్కార్ కుట్రలు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సంచలన ఆరోపణలు. ఎస్ఎల్బీసీ ప్లాన్ బి అమలుకు సన్నాహాలు. మన్నేవారిపల్లి అవుట్లెట్ నుంచి టీబీఎం తొలగింపు. నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. అక్కడికక్కడే ముగ్గురు దుర్మరణం. శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచారం. నడక మార్గాన్ని తాత్కాలికంగా మూసేసిన టీటీడీ. ఇక వివరాలు చూస్తే ఏపీలో సంక్రాంతి సందడి మొదలైంది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలో సంక్రాంతి సంబరాలు, ముగ్గుల పోటీలతో పండగ శోభ 4 రోజుల ముందే వచ్చేసింది. వీధుల్లో హరిదాసుల సందడి, రంగవల్లుల్లో గొబ్బెమ్మలు, ఆరుబయట పిండి వంటలు, చుట్టాల కబుర్లు, బంతి భోజనాలు, కోడిపందాలతో పండగ హడావిడి మొదలైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో ఈటికాపుర సంక్రాంతి మహోత్సవ వేడుకలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు భోగి పండ్లను పోసి ఆశీర్వదించారు. అనంతరం రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హస్తకళలు, చేనేత కళల గొప్పతనాన్ని చాటి చెప్పేలా ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన పరిశీలించారు. ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం తరపున సారిని అందించి ఆశీర్వదించారు. వారికి పోషకాహార కిట్లను అందజేశారు. అనంతరం సంక్రాంతి మహోత్సవాల్లో పవన్ కళ్యాణ్ ఉత్సాహంగా పాల్గొన్నారు. అక్కడి కళాకారులతో కలిసి సరదాగా డాన్స్ చేయగా పవన్ స్టెప్పులకు అభిమానులు కేరింతలు కొట్టారు. ఆవిష్కరణ మహోత్సవ వేడుకలకు మరి ఈ వేదిక సిద్ధంగా ఉంది. హరిజనులు, అదేవిధంగా కూచిపూడి నృత్య ప్రదర్శనలు, తింసా నృత్యాలు, ఇలా అంగరంగ వైభవంగా సాంస్కృతిక కళాత్మక రూపాలతో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారికి స్వాగతం పలకడం జరుగుతోంది. గట్టిగా చప్పట్లతో కళాకారులతో వారు కూడా నేరుగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో వారు అందరూ కూడా వారిని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. తింసా నృత్యం మన అందరికీ తెలుసు. యూనివర్సిటీ భూములపై కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్లోని నందినగర్ నివాసంలో కేటీఆర్తో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులు సమావేశమయ్యారు. యూనివర్సిటీకి చెందిన 50 ఎకరాల భూమిపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై చర్చించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఉర్దూ యూనివర్సిటీని నిర్వీర్యం చేసే కుట్రలను విద్యార్థులు వివరించారని తెలిపారు. ఓఆర్ఆర్ కోసం మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ గతంలో 32 ఎకరాలు ఇచ్చిందని కేటీఆర్ తెలిపారు. కాజాగూడ లింక్ రోడ్ కోసం మరో 7 ఎకరాల భూమి ఇచ్చారని పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ 50 ఎకరాల భూమిపై రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రం రియల్ ఎస్టేట్ బ్రోకర్ చేతిలో ఉందని అన్నారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ, హెచ్సియు భూములపై రేవంత్ కుట్రలు చేస్తారని మండిపడ్డారు. హెచ్సియులో 10,000 కోట్ల కుంభకోణం జరిగితే కేంద్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. యూనివర్సిటీ భూములపై రేవంత్ సర్కార్ విరుచుకుపడుతోందని కేటీఆర్ విమర్శించారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని రాహుల్ గాంధీ చేస్తుంది ఇదేనా అని ప్రశ్నించారు. మైనార్టీలపై ప్రేమ అంటే ఇదేనా అని నిలదీశారు. 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రశ్నించారు. మళ్ళీ తిరిగి 2-2.5 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తుంది. వచ్చిన తర్వాత ఇదే యూనివర్సిటీలో ఆ ల్యాండ్ లోనే ఎక్స్పాన్షన్ కి కావాల్సిన డబ్బులు కూడా అవసరమైతే స్టేట్ గవర్నమెంట్ నుంచి మేమిచ్చి మీకు అండగా నిలబడతాం. ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఆల్సో వీ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఇఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ డస్ నాట్ యాక్ట్. వీ విల్ యాడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీ విల్ కమ్ బ్యాక్ అండ్ వీ విల్ స్టాండ్ బై ద స్టూడెంట్స్. అండ్ ఇన్ దిస్ ఫైట్ they are meeting every political party, they are meeting every political leader. I wish them the best. We are with you. We'll raise our voice in all forums. We'll raise our voice in Rajya Sabha where we have representation. We'll also come with you to Delhi if need be. Delhi bhi aayenge aur union government se bhi sawal karenge ki kyun kar rahe ho aap ye log ye sab. To isliye main aapse kehna chahta hu, media kuda nenu ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే మీరు అందరూ కూడా ఇష్యూని సపోర్ట్ చేస్తా ఉన్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో ఎట్లా అయితే ఈ ప్రభుత్వం భూములను గుంజుకునే ప్రయత్నం చేసిందో ఇక్కడ మౌలానా ఆజాద్ యూనివర్సిటీలో కూడా అదే రకంగా భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నది. మరి నిన్న ఏం జరిగింది? నిన్న రాత్రి 2 ఏళ్లు గడిచిపోయింది, 25 నెలలు దాటిపోయింది. ఇంతవరకు 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. మీరు ఏమైనా నీ 2 లక్షల ఉద్యోగాలని చెప్పి పిల్లలు రోడ్డెక్కితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు గొడ్లను కొట్టినట్టు కొట్టి వాళ్ళని 7 పోలీస్ స్టేషన్లో నిన్న ఈ దిక్కుమాలిన ప్రభుత్వం వారిని నిర్బంధించింది. ఈ రోజు కూడా ఉదయం నుంచి మళ్లీ అరెస్టుల మీద అరెస్టులు చేస్తా ఉన్నారు. ఎందుకు? ముఖ్యమంత్రి గారు అక్కడేదో బట్టల షాప్ ఓపెనింగ్ కోతున్నట్ట
దానికోసం ఆ రోడ్ పోతుంటే ఎక్కడ ముఖ్యమంత్రికి అడ్డం వచ్చి నోటిఫికేషన్ లేవి అని నిలదీస్తారు, ముఖ్యమంత్రిని దిగ్బంధం చేస్తారన్న భయంతో ఇలా పోలీసులను అడ్డం పెట్టుకుని ఒకటి మనం చూస్తూ ఉంటాం. సినిమాల్లో, టీవీల్లో సీరియల్ కిల్లర్లను చూస్తుంటాం. అట్లాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉందంటే సీరియల్ స్నాచర్ వీళ్ళు. ఇది మొదటిది కాదు, ప్రభుత్వ భూమి వీళ్ళు లాక్కునే ప్రయత్నం చేస్తున్నది. మీకు గుర్తుండాలి, ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి 100 ఎకరాల స్థలాన్ని తీసుకున్నారు. అక్కడ విద్యార్థులు మొత్తం పోరాటం చేసినా, ఆందోళన చేసినా వారి ఉద్యమాన్ని అణిచివేసి 100 ఎకరాలు తీసుకుని అక్కడ హైకోర్టు కడతామని చెప్పి ప్రభుత్వం వారు ఆనాడు కూడా స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడా భూమి లేదన్నట్టు విశ్వవిద్యాలయం మీద పడి ఆ ల్యాండ్ గుంజుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఇదే రకమైన రియల్ ఎస్టేట్ దందా, ఇదే రకమైన రియల్ ఎస్టేట్ వ్యాపారం అక్కడ కూడా చేసే ప్రయత్నం చేసి 400 ఎకరాలు అక్కడ మరి యూనివర్సిటీ భూమిని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తే చివరికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన స్వయంగా బీఆర్ గవాయి గారు, ఆయన గ్రీన్ బెంచ్ కూడా ఆయనే చూస్తారు కాబట్టి సువమోటోగా ఆయన తీసుకొని ఆదేశాలు ఇచ్చేదాకా వీళ్ళు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు, కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. సెంట్రల్ యూనివర్సిటీ భూమి అయినప్పటికీ కేంద్రము స్పందించలేదు. ఇక్కడ రాష్ట్రం అయితే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ చేతిలో ఉంది కాబట్టి రాష్ట్రం ఎట్లాగూ వాళ్లే హరాస్మెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు స్వయంగా పట్టించుకోలేదు. కానీ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిన తర్వాత నిజంగా ఒక బాధాకరమైన సంఘటన జరిగింది. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఒక సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని వేసిన తర్వాత ఆ కమిటీ చెప్పింది స్పష్టంగా 10,000 కోట్ల కుంభకోణం. అశోక్ నగర్ లో సినిమా థియేటర్ ప్రారంభోత్సవానికి వెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వినోద కార్యక్రమాలకు వెళ్తున్న ముఖ్యమంత్రికి అదే ప్రాంతంలో ఉన్న నిరుద్యోగుల ఆవేదన వినిపించడం లేదని ఆయన ప్రశ్నించారు. హరీష్ రావు రేవంత్ రెడ్డికి సూటుగా సవాల్ విసిరారు. ఎన్నికల సమయంలో ఇదే అశోక్ నగర్ కు రాహుల్ గాంధీతో కలిసి వచ్చి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు అదే అశోక్ నగర్ కు వస్తూ నిరుద్యోగులను కలిసే ధైర్యం మీకుందా అని నిలదీశారు. థియేటర్ పక్కనే ఉన్న సెంట్రల్ లైబ్రరీకి వెళ్లి అక్కడ ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న నిరుద్యోగుల పరిస్థితిని చూడాలని రేవంత్ రెడ్డి సూచించారు. అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమని చెప్పడం నిరుద్యోగులను వంచడమేనన్నారు. బట్టి విక్రమార్క ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఒక జాబ్లెస్ క్యాలెండర్ గా మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక సినిమా థియేటర్ ఓపెనింగ్ పోతున్నారు. పోనీ మంచిదే, సినిమా టాకీస్ ఎవరు అశోక్ నగర్ లో పిలిచిందట, ఇబ్బంది కత్తిరించినందుకు అశోక్ నగర్ పోతున్నారు సినిమా టాకీస్ ఇనాగరేషన్. రేవంత్ రెడ్డి మరి పోతున్నాం అశోక్ నగర్ కానీ మరి ఎలక్షన్ల ముందు అదే అశోక్ నగర్ లో సెంట్రల్ లైబ్రరీకి పోయినావు, యాదుకుందా? నువ్వు రాహుల్ గాంధీ కలిసి అశోక్ నగర్ లో ఆ సినిమా టాకీస్ పక్కకే సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది. అక్కడ మెట్ల మీద కూర్చొని బిడ్డ మాకు గవర్నమెంట్ వచ్చేటట్టు చేయి, మా గవర్నమెంట్ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఒకటే ఏడాది ఇస్తా అని మాట ఇచ్చేచ్చినావు. మరొక్కసారి పోయిరారా అందాక సినిమా టాకీస్ రిబ్బన్ కత్తిరించినాక ఒక్కసారి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి పోయిరారాదు, పోయి ఏం చేసినావో వాళ్ళకి ఇచ్చిన మాట ఏందో ఒక్కసారి మాట్లాడు. నిన్న దిల్సుఖ్ నగర్ లో పిల్లలంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసాం. ఎన్నికల ముందు కాంగ్రెస్ వాళ్ళేమో 2 లక్షల ఉద్యోగాలు ఏడాది ఇస్తాం, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తామన్నారు. నిన్న అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఆడుంటాయి పోయి ప్రైవేట్ లో నౌకరు చేసుకోపోయి అందరి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి సాధ్యమవుతుందా, ఇది కాదు అని చేతులు ఎత్తేసాడు. బట్టి విక్రమార్క గారేమో జాబ్ క్యాలెండర్ పెట్టి జాబ్లెస్ క్యాలెండర్ చేసేసిండు దాన్ని. మరి ఇప్పుడు అశోక్ నగర్ కు రేవంత్ రెడ్డి గారు సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ పోతే 1000 మంది పోలీసు వాళ్ళని పెట్టిరట. ఏదైనా సందులోకి వెళ్ళి పొలాలు అత్తారేమో అడుగుతారేమో అని 1000 మంది పోలీసు వాళ్ళని పెట్టుకుని సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ పోతుండే. ఇప్పుడు నిన్న మొన్న దిల్సుఖ్ నగర్ లో పిల్లలు పాపం ఏమైనాయి మా 2 లక్షల ఉద్యోగాలు, ఏమైంది మా జాబ్ క్యాలెండర్ అని అడిగితే వాళ్ళ ఈపులన్నీ వాయగొట్టేసి బూతులు. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో 9 ఎకరాలకు పైగా భూమిని కబ్జా చేసేందుకు యత్నించారు కొందరు వ్యక్తులు. రాత్రికి రాత్రి 200 మందికి పైగా దుండగులు ప్రైవేట్ భూమి వద్దకు చేరుకున్నారు. కంటైనర్, నేమ్ బోట్లు, రేలింగ్ పైపులతో డీసీఎం ట్రాలీ ఆటోలో అర్ధరాత్రి వేళ వచ్చి హల్చల్ చేశారు. జేసీబీల సహాయంతో ప్రహారీ గోడలు తొలగించి రేలింగ్ పైపులను పాతిన వైనం కనిపిస్తోంది. దుండగులు సెక్యూరిటీ గార్డులను కిడ్నాప్ చేసి నార్సింగ్ వద్ద వదిలేసి వచ్చారు. మరో వాచ్మెన్ దంపతులపై దాడి చేసి చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారు. జి మాధవి వైఫ్ ఆఫ్ భగవంత్ రెడ్డికి చెందిన సర్వే నెంబర్ 192/9లోని 5.12 గుంటల భూమి, చెదలవాడ శ్రీనివాస్ చెందిన 4 ఎకరాల భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వదిలిపెట్టిన సెక్యూరిటీ గార్డుల ద్వారా సమాచారం అందుకున్న సూపర్వైజర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కొల్లూరు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. రాత్రి దాదాపు 20 మంది మహిళలు, 12 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నట్లు కొల్లూరు పోలీసులు తెలిపారు.
ఇంకా తెల్లారలే ఉండు మీరు ఆటో అవును సార్ అవును. తిరుమలలో మందు బాటిల్స్ లభ్యమైన విషయంలో ఇప్పటికే కేసు నమోదైంది. వైసీపీ చెందిన కోటి అనే కార్యకర్తతో పాటు ఓ మీడియా ప్రతినిధిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే కోటి అనే వ్యక్తి టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుడని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. మద్యం బాటిళ్ల వివాదం వైసీపీ కుట్రగా పేర్కొంటూ విమర్శల వర్షాన్ని కురిపిస్తున్నారు. దీనిపై భూమన కరుణాకర్ రెడ్డి స్పందిస్తూ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బతీస్తోందని భూమన ఆరోపించారు. మద్యం బాటిళ్లు లభ్యం అవడం వెనుక వైసీపీ పాత్ర ఉందనేది అవాస్తవమన్నారు. తప్పుడు కేసులు బనాయించి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బిఎన్ఎస్ సెక్షన్ 152 కింద కేసు కట్టడం అత్యంత దారుణంగా అభివర్ణించారు. న్యాయమూర్తులున్నారు కాబట్టి తాము బతికిపోతున్నామన్నారు. లేదంటే వైసీపీ నేతలు కార్యకర్తలు జైళ్లే ఆవాసాలుగా మారేవన్నారు. ప్రస్తుతం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రైవేట్ సైన్యాన్ని నిర్వహిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. వారే మద్యం తాగి బాటిళ్లను అక్కడ పడేశారని ఆరోపణలు గుప్పించారు. 25 గోను సంచుల నిండా మద్యం బాటిల్ బయటపడిన విషయం నిజం కాదా అని ఆయన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మద్యం బాటిళ్లు వేసింది వైసీపీ కార్యకర్తనే అయితే దూరం నుంచి ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కాకుండా దగ్గరగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేయాలని సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు. నిజంగా నీవు భక్తిపరుడువే అయితే నిరంతరం కరుణాకర్ రెడ్డి భక్తిపరుడు కాదని మాట్లాడుతున్నావే, ఛాలెంజ్ విసురుతున్నా. ఆ మొత్తం సీసీ ఫుటేజ్ ని బయట పెట్టండి. ఒకవేళ నువ్వు అన్నట్టుగానే కోటి చేశాడు అన్నది మరి ఏమైంది మీ భద్రతా వ్యవస్థ? కింద అంత పెద్ద ఎత్తున టాస్క్ ఫోర్స్ అంతా ఉంటుంది కదా, చెక్ పోస్ట్ ఉంది కదా, ఎలా వెళ్ళినాయి? మా వాళ్ళు తీసుకుపోతూ ఉంటే ఎందుకు పట్టుకోలేకపోయినామైనటువంటి సమస్యలు వస్తున్నాయి కొండ మీద. ఏదో నేను చేశానని బీఆర్ నాయుడు అంటున్నాడు. బీఆర్ నాయుడు, నేను చెప్తున్నా, నీ ప్రైవేటు సైన్యం, నీ దళారీ సేన తాగి పారేసి ఉండవచ్చు. నీకెక్కడ భక్తి ఉంది? నువ్వు నీ అరాచకాలకు అంతెక్కడుంది? ఎలా వచ్చాయి నీకు ఇన్ని వేల లక్షల? తిరుమల శ్రీవారి మెట్టు నడక మార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. ఈ మార్గంలో 400 మెట్టు సమీపంలో చిరుత సంచరిస్తున్నట్లు కొందరు భక్తులు గుర్తించి వెంటనే టీటీడీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో భద్రతా సిబ్బంది హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు శుక్రవారం ఉదయం శ్రీవారి మెట్టు మార్గంలో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. మార్గం మొత్తం విస్తృతంగా తనిఖీలు చేపట్టి చిరుత కదలిక లేవని నిర్ధారించుకున్న తర్వాత భక్తులను తిరిగి అనుమతించారు. ఈ నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా కాకుండా గుంపులుగా ప్రయాణించాలని అధికారులు సూచించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, భక్తులు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. గత కొంతకాలంగా అలిపిరి శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతలు, ఎలుగుబంట్ల సంచారం తరచుగా నమోదవుతుండటంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే టీటీడీ ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిఘాను పటిష్టం చేసింది. రాత్రి వేళల్లో భక్తులను గుంపులుగా అనుమతించడం, అటవీ ప్రాంతాల్లో ఆహార పదార్థాలు పడేయొద్దని సూచించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గం పనులను పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ బి అమలు చేయబోతోంది. సాంకేతిక సమస్యలు, భౌగోళిక అడ్డంకుల దృష్ట్యా ఇప్పటి వరకు కొనసాగించిన టన్నెల్ బోరింగ్ మెషిన్ పద్ధతిని పక్కన పెట్టనుంది. సొరంగం తవ్వకంలో ఎదురవుతున్న అవాంతరాలను అధిగమించేందుకు ఇకపై డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతిని అనుసరించాలని అధికారులు ప్రభుత్వానికి విన్నవించారు. ఈ మేరకు ఇప్పటికే మన్నేవారిపల్లి అవుట్లెట్ వైపు ఉన్న భారీ టన్నెల్ బోరింగ్ మెషిన్ తొలగించే ప్రక్రియను కూడా విజయవంతంగా పూర్తి చేశారు. ఈ యంత్రాన్ని బయటకు తీసేందుకు ఇంజనీర్లు, సిబ్బంది సుమారు 4 రోజుల పాటు శ్రమించాల్సి వచ్చింది. గత ఏడాది ఫిబ్రవరిలో దోమలపెంట ఇన్లెట్ వైపు సొరంగం లోపల జరిగిన ఘోర ప్రమాదం కారణంగా పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఆ సమయంలో యంత్రాలు ఇరుక్కుపోవడం, భౌగోళికంగా రాళ్ల స్వభావం అనుకూలించకపోవడంతో ప్రాజెక్టు భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. 2 వైపులా పనులు ఆగిపోవడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. సొరంగం మార్గంలో ఉన్న శిలల పటుత్వం, భూగర్భ జలాల ఉనికిని తెలుసుకునేందుకు ప్రభుత్వం ఇటీవల హెలిబోర్న్ మ్యాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వే నిర్వహించింది. ఈ సర్వే నివేదిక అధికారులకు అందడంతో దాని ఆధారంగా తవ్వక పనులను పునఃప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. కొత్త పద్ధతిలో పనులు చేపడితే తక్కువ సమయంలోనే మిగిలిన తవ్వకాలు పూర్తి చేయొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
रास्ता दिख रहा है साहब उधर? ओके, दिख रहा, बोल रहे। 100 मीटर 150 मीटर होगा। पचास मीटर है क्या? कोई दिख रहा है सर? अच्छा, सब मिट्टी भरी हुई है। ओके, हाँ। ये ब्लोअर का भी हो सकता है सर, वो आवाज ना ब्लोअर आगे लहरा रहा हो ऐसे दूर तक। 13,500 ना पंप स्टेशन 5 है ना ये। 13,500 और आवाजें आ रही है। मनोज, श्रीनिवास, नहीं सर, बेल्ट डैमेज है इसके बाद में, बेल्ट डैमेज है ना इसके बाद। యూనివర్సిటీ భూములను కొల్లగొట్టేందుకు రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తోందని మను విద్యార్థులు ఆరోపించారు. భూముల అమ్మకాలపై పోరాటం చేస్తుంటే వేధిస్తున్నారని మండిపడ్డారు. యూనివర్సిటీ భూముల జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. యూనివర్సిటీలో రియల్ ఎస్టేట్ దందా చేస్తే సహించమని వార్నింగ్ ఇచ్చారు. రాజ్యాంగం పట్టుకుని తిరిగే వాళ్లు విద్యార్థులకు అన్యాయంపై స్పందించారా అని ప్రశ్నించారు. హైదరాబాద్ నందినగర్లో నివాసంలో కేటీఆర్తో సమావేశం అనంతరం మను విద్యార్థులు మీడియాతో మాట్లాడారు. రేవంత్ సర్కార్ కుట్రలపై ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై ఎంపీలందరూ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. మను భూములపై అధికారులు రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలన్నారు. లేదంటే దేశవ్యాప్తంగా ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అన్ని యూనివర్సిటీల విద్యార్థులతో కలిసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. మను వర్సిటీలో జరుగుతున్న కుట్రలపై కేంద్రం స్పందించాలని డిమాండ్ చేశారు. आप हमको रेवेन्यू जनरेशन की निगाह से देखना बंद करिए, पहली चीज। दूसरी चीज, रियल एस्टेट का बिजनेस आपको करना है तो कैंपसेस से बाहर करने की कोशिश कीजिए। तीसरी चीज, आप ये हमसे सवाल करके ये कह रहे हैं, यहाँ के टूरिज्म मिनिस्टर का बयान आया कि ये एक रूटीन सर्वे है, हम इससे किसी तरह का हंगामा नहीं चाह रहे हैं, लेकिन यही सेम पैटर्न आपने एचसीयू में अपनाया था। अभी बिजनेस का एक स्कूल है, उसमें आप अपना रहे हैं। कहने का मतलब ये है कि तेलंगाना की बुनियाद जिस शर्त पर हुई थी और जिन कुर्बानियों के बाद ये तेलंगाना बना था, वो ये कतई नहीं था कि आप जो है इस हिंदुस्तान को जबानों की बुनियाद पर भी बांटेंगे, रियल एस्टेट की नजरों से भी बांटेंगे, रेवेन्यू जनरेट नहीं हो रहा तो उस बुनियाद पर भी बांटेंगे। और आखिरी चीज ये कि मानू ने जब ये नोटिस देखा और उन्होंने ये देखा कि सारे ग्रुप्स को उन्होंने यूनाइट किया और एक पब्लिक कॉल दी। जब हमने पब्लिक कॉल दी तो हमको थ्रेट किया गया, अननोन नंबरों से मुझे थ्रेट्स आए हैं। ऐसे लोगों की तरफ से थ्रेट्स आए हैं कि आपको आगे का कैरियर नहीं देखना है क्या,
आप पीएचडी के बाद कुछ नहीं करना चाहते हैं क्या? हमें मालूम है आप कहाँ रहते हैं। इस तरह के अगर थ्रेट दिए जा रहे हैं सेंट्रल यूनिवर्सिटी में पढ़ने वाले लोगों को, पीएचडी स्कॉलर्स को, हम देख लें कि एजुकेशन के साथ हुकूमत का रवैया क्या है। बीजेपी की पॉलिसी है बेच दो, कांग्रेस ठीक उसी पॉलिसी पर अमल कर रही है। हम डिफरेंशिएट नहीं कर पा रहे हैं यहाँ की गवर्नमेंट में और सेंटर में जो रूलिंग पार्टी है उसमें। तो अगर ये पैटर्न बना रहा तो मैं आखिर में ये कहना चाहता हूं कि मानू में तकरीबन 60,000 लोग डिस्टेंस से जुड़े हुए हैं। इसके 12 से ज्यादा ऑफ कैंपसेस हैं, रीजनल सेंटर चलते हैं, 120 कोर्सेज यहाँ चलते हैं, पूरा हिंदुस्तान को यहाँ पर रिप्रेजेंट किया जाता है। इसके साथ अगर छेड़छाड़ हुई तो पूरे हिंदुस्तान में कांग्रेस की जो इमेज खराब होगी उससे वो उभर नहीं पाएंगे। दूसरी चीज, उर्दू की दुहाई देने वाले, मोहब्बत की दुकान खोलने वाले, अल्पसंख्यकों के रक्षक बताने वाले, खुद को हाथ में संविधान लेकर के न्याय यात्रा निकालने वाले और यहाँ के लोगों से जॉब का वादा करने वाले लोग आज के हथियार रहे हैं एजुकेशनल इंस्टीट्यूशन को, और उनके पास कोई वजह नहीं बची है। तो हम हमेशा से कहते ही आए हैं और कहते रहेंगे कि हमारी नजर में वो सरकार अच्छी है जो इश्यूज पर बात करेगी, కామన్ కాజ్। రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలైన విషాద ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ బైపాస్ వద్ద ఇవాళ తెల్లవారుజాము చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే బైపాస్ మలుపు వద్ద సిమెంట్ ట్యాంకర్ టర్న్ అవుతుండగా హైదరాబాద్ నుంచి గుంటూరుకు టైల్స్ లోడ్తో వెళ్తున్న డీసీఎం బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో డీసీఎంలో ఉన్న టైల్స్ అన్ని అందులో ఉన్న కూలీలపై పడడంతో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో ముగ్గురికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు స్పాట్కు చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. మరిపేట మండల కేంద్రంలోని హనీ 7 హిల్స్ బార్ అండ్ రెస్టారెంట్లో మంటలు చెలరేగాయి. జనవరి 9న ఉదయం తెల్లవారుజామున రెస్టారెంట్లో మంటలొచ్చాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలు నార్పేశారు. ప్రమాదంలో 2 2-వీలర్ వెహికల్స్ కూడా దగ్ధమయ్యాయి. రెస్టారెంట్ పూర్తిగా దగ్ధమైంది. దాదాపు 40 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మార్కాపురం జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. దోర్నాల మండలం బొమ్మలాపురం సమీపంలోని దేవలొట్టి వద్ద మేతకు వెళ్లిన ఆవుల మందపై పెద్దపులి దాడి చేసింది. ఈ దాడిలో ఒక ఆవు తీవ్రంగా గాయపడింది. గమనించిన పశువుల కాపరి కేకలు వేయడంతో ఆవును వదిలేసిన పులి ఒక్కసారిగా కాపరిపై దూసుకెళ్లింది. ఇంతలో ఆ కొన్న వారంతా కర్రలతో బెదిరించడం అక్కడి నుంచి జారుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళన రేకెత్తించింది. గ్రామ సమీపంలోని పొలాల వద్ద పెద్దపులి సంచరిస్తుండటంతో రాత్రి వేళ పంటల కాపలా వెళ్లేందుకు రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. కరెక్టే కానీ అటు వెళ్తాను రోడ్డు పక్కల పుంటే ఉన్నది కాదే, లోపలి పోతలేదు కదా. పోనీ కొద్దిగా మీద పడదులే, అది ఇవ్వాలని ఏమంటలే అంట. 4-5 రోజులు అవుతుంది. ఉన్నదా? అవునా ఆరన్ కొట్టు గిన్నె. ఇరాన్ రాజధాని టెహరాన్ ఇతర నగరాల గుండా పెద్ద సంఖ్యలో నిరసనకారులు కవాతు చేస్తున్నట్లు పలు వీడియోల్లో కనిపిస్తోంది. ఇవి ఇరాన్ మత నాయకులకు వ్యతిరేకంగా గత కొన్నేళ్లలో జరిగిన అతిపెద్ద నిరసనలని చెబుతున్నారు. నిన్న రాత్రి టెహరాన్లో ఇరాన్లోని 2వ అతిపెద్ద నగరమైన మహషాద్లో శాంతియుత ప్రదర్శనలు జరిగాయి. భద్రతా దళాలు ఈ నిరసనలు ఆపలేదు. బీబీసీ పర్షియన్ ఆ వీడియోలను తనిఖీ చేసి ధృవీకరించింది. మరోవైపు దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ బ్లాకౌట్ ఉందని ఒక మానిటరింగ్ గ్రూప్ రిపోర్ట్ చేసింది. ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖొమైనీని తొలగించాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు మాట్లాడడం వీడియోలో వినిపిస్తోంది. ప్రవాసంలో నివసిస్తున్న ఇరాన్ మాజీ రాజకుమారుడు రిజా పహ్లావి తిరిగి ఇరాన్ రావాలని కూడా వారు పిలుపునిచ్చారు. రోడ్డెక్కి నిరసన తెలియజేయమని రిజా పహ్లావి తన మద్దతుదారులను కోరారు.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.